నుంచి నాకు అన్నీ నువ్వేరా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, మీ ఫ్లవర్ పడిపోయిందండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes మీతో మాట్లాడొచ్చా? పర్లేదు, చెప్పండి. కూర్చొని మాట్లాడుకుందాం పదండి. పదండి, చెప్పండి. నా పేరు నందు, మరి మీ పేరు? నా పేరు ఇందండి. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ చెప్పాలి. పర్లేదు, చెప్పండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇన్ని రోజులు నమ్మలేదు, బట్ మిమ్మల్ని చూశాక మీ విషయంలో నిజం అనిపిస్తుందండి. నిజమా? చూసి క్షణం కూడా కాలేదు, అప్పుడే లవ్ ఏంటండి? అంటే కొన్ని రోజుల తర్వాత చెప్తే లవ్ అంటారా? ఇంతకి నాలో మీకేం నచ్చిందండి? అన్నీ నచ్చాయండి. పూరి సినిమాలో పూరిలా అందమైన మీ రూపం నన్ను ఆకట్టుకుంది. అందుకే మీకు ఇష్టమైతే మీతో కలిసి జీవితాంతం బతకాలనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఈ మాటలు ఎంతవరకు అండి? నేను చచ్చేంత వరకు ఇదే మాట. మీరు ఓకే అంటే లైఫ్ అంటే ఇంత అందంగా ఉంటుందా అని ఫీల్ అయ్యేటట్లు కష్టం అనేది ఏదో తెలియకుండా మహారాణిలా చూసుకుంటా. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, బట్ మీ మాటలు నన్ను ఎక్కడో టచ్ చేస్తున్నాయండి. పర్వాలేదు, ఇది నా విజిటింగ్ కార్డ్. మీకు ఇష్టమైతే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఉంటాను, బాయ్. హలో హలో, ఎవరు? నేను ఇందుని. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. చెప్పారా? పర్వాలేదు. నాన్న, నాకు ఒక అమ్మాయి నచ్చింది. మీరు ఇంకా నా కోసం కష్టపడ్డా నేను చూడలేకపోతున్నాను నాన్న. అందుకే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీరేమంటారు నాన్న? నాన్న, తను ఇందు. నమస్కారం అండి. కూర్చోండి అమ్మా. నీ గురించి మా అబ్బాయి అంతా చెప్పాడు. మీరంటే మా వాడికి చాలా ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి మీకు ఇష్టమేనా? తనంటే నాకు కూడా ఇష్టమేనండి. అయితే మీ పేరెంట్స్ను ఒకసారి తీసుకొని వస్తే వారితో మాట్లాడదు. ప్రస్తుతం నేను ఒంటరిదాన్ని ప్రైవేట్ హాస్టల్లో ఉండి జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. మాది వచ్చేసి బెంగళూరు. నాన్న కంపెనీలో మేనేజర్. కంపెనీలో లాస్ రావడం వల్ల హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాం. మొన్న ఈ మధ్యనే అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. సారీ అమ్మా, ఇక మీదట మేమున్నాము. డోంట్ వరీ. బిందు, బాగున్నావా? నేనేం బాగున్నానే. మా ఇద్దరి మధ్యన మా మామగారు అడ్డుగోడలాగున్నాడు. తను చేసే పనులకు ఏగలేక చస్తున్నాను. మామగారు, వాటర్ ఎందుకు అలా వృధా చేస్తున్నారు? చెట్లకు నీళ్లు పట్టక చాలా రోజులైంది, అందుకే పడుతుంది. నిన్నే కదా మీ అబ్బాయి పట్టాడు. సరేనమ్మా, తెలియదు, తప్పైంది. ఇందు, నాన్నెటెళ్ళాడు?
ఇప్పుడే బయట వెళ్ళారు. ఏమండి, మీ నాన్న చేయాల్సిన పనులు చేయరు, చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. తనకి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఏ వదిలేయే. వదిలేయమంటే ఎలా? మీకే ఆఫీస్లో బాగానే ఉంటారు. హిందూ తలనొప్పిగా ఉంది, కొద్దిగా టీవీ పెట్టిస్తావమ్మా? నాకంత ఓపిక లేదు, వెళ్ళి పెట్టుకోండి మీరే. ఎలా ఉందో నాన్న జాబు? పర్లేదు నాన్న, బాగుంది. వచ్చేసారా? ఏంటండి మీ నాన్న ఫ్రిడ్జ్ లో బాటిల్ తీస్తే ఫ్రిడ్జ్ లో పెట్టాడు, పేపర్ చదివితే చిందరబందర వేసేస్తాడు, మొక్కలకి అనవసరంగా నీళ్ళు పోసేస్తున్నాడు. ఏం నాన్న ఇదంతా? ఏదో లేరా. ఏంటిది? కళ్ళు కనిపించట్లేదా? మా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ తెలుసా? ఛీ! ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదంటే మరి ఇలా బాధపడుతున్నావు? ఏం చెప్పానండి, మన పెళ్లికి మా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ మీ నాన్న పగలగొట్టేశాడు. ఏం నాన్న ఇదంతా? ఆఫీస్కి వెళ్తే వర్క్ టెన్షన్, ఇంటికి వచ్చి మనశ్శాంతిగా ఉందామంటే మీ సమస్యలు. ఈ సమస్యలపై ఒక కొడుకుగా మీకేం చెప్పాలో, ఒక భర్తగా తనకేం చెప్పాలో తెలియక చాలా బాధపడుతున్నాను నాన్న, చాలా బాధపడుతున్నాను. అందుకే ఈ సమస్యలపై నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న. మీరు వృద్ధాశ్రమానికి వెళ్తారా నాన్న? సరే నాన్న, నేను అక్కడికి వెళ్తే మీరు సంతోషంగా ఉంటారు, నేను సంతోషంగా ఉంటాను. సారీ నాన్న, ఏమనుకోవద్దు. పర్వాలేదు లేరా. సమయానికి తినండి, ఆరోగ్యం జాగ్రత్త. నేను బాగానే ఉంటాను, కానీ మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. విశ్వనాథ్ గారు కదా? నేను మీకు తెలుసా? తెలుసు. మీకు తెలుసో లేదో, చాలా ఏళ్ల కిందట అనాథాశ్రమం నుండి ఓ పిల్లాన్ని దత్తకు తీసుకున్నారు కదా. అప్పుడు అక్కడ నేనున్నాను సార్. ఆ పిల్లాడు ఏమయ్యాడు సార్? చాలా గొప్పవాడయ్యాడు. నన్ను ఇక్కడ వదిలిపెట్టింది ఆ పిల్లాడే. నేటి సమాజంలో మానవతా విలువలు, ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. నాడు ఒంటరైన ఈ అనాథ పిల్లోడికి అన్నీ తానై అండగా నిలిచిన ఈ తండ్రి నేడు ఒంటరిగా మారాడు. కొడుకు నిజం తెలుసుకుని, కోడలు అర్థం చేసుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని ఆశిద్దాం. ఏ ఫిలిం బై లాలు యాదవ్.